మేడం చెప్పండి ఏంటి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సినీ కార్మికుల యొక్క సమస్యలను చెప్పే క్రమంలో రేవంత్ రెడ్డి గారికి కూడా పాలాభిషేకం చేశారు. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? సినీ కార్యక్రమాలు అంటే ఇప్పుడు మాకు వేతనాలను పెంచాలని ఇది స్ట్రైక్ అండి. రేవంత్ రెడ్డి గారు కూడా అంత దూరం వెళ్ళి మా కష్టాన్ని గుర్తించి ఆయన కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము పాలాభిషేకం చేయడం జరిగింది. సార్ ప్లీజ్ సీఎం గారు మీరు కూడా మా కష్టాన్ని గుర్తించి మాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాము. ఇంకేమని అడగండి మీరు. అంటే ఇప్పుడు వేతనాలు సరిపోవట్లేవు అని అంటున్నారు. 9 to 9 కాల్ షీట్ అని చెప్పేసి అని అంటున్నారు. ప్రధానంగా సినీ కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? 9 to 9 అనేది చాలా కష్టం అండి. ఆల్రెడీ 6 to 6 అంటే కూడా మేము 6కి అయిపోతే మేము ఇంట్లోకి వెళ్ళి రెడీ చేసి పేకప్ అయిపోయిందంటే ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి మేము తిని పడుకోవడానికి కనీసం 10, 11 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 4 o'clock రావాలండి. మేము 4కి అంతా ఇక్కడ ఉండమంటారు మాకు 6 to 6. అదే 9 to 9 అంటే అర్థం చేసుకుని 9 to 9 అంటే 9కి పేకప్ చెప్పినా మళ్ళీ గ్రేస్ టైం అంటారు 10 అవుతుంది. మేము ఇంటికి వెళ్ళి పడుకోవడానికి 12 అవుతుంది అండి. మాకు తిండి ఎప్పుడు పడుకోవడం ఎప్పుడు? మాకు కష్టం చేసినప్పుడు మేము కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా. అయితేనే మళ్ళీ నెక్స్ట్ డే యాక్టివ్గా ఉంటాం మేము. అలాంటప్పుడు 9 to 9 అంటే చాలా కష్టం అండి. ఆ కాల్ షీట్ అనేది అది ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటారు, ఎప్పుడు కాదు. అలాంటప్పుడు మాకు అర్థం చేసుకొని మా కష్టాన్ని అర్థం చేసుకొని 6 to 6 పెడితే మాకు మంచిదని మా అభిప్రాయం అన్నమాట. అంటే ఇప్పుడు సినీ కార్మికులు డైలీ వేతనాలు రావట్లేదు, వాళ్ళకి పెండింగ్ బకాయిలు ఉంచుతున్నారు. దాదాపుగా సినీ కార్మికుల మొత్తానికి కూడా 13 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ లో ఉన్నదని చెప్పేసి అని అంటున్నారు. మీకు డైలీ వేజ్ ఇస్తే బాగుంటుందా? ఎలా ఇస్తే బాగుంటుంది వేతనం? కంపల్సరీ డైలీ వేజ్ ఇవ్వాలండి. ఎందుకంటే మేము సాఫ్ట్వేర్లు కాదు, నెలకి ఒకేసారి తీసుకొని ఇప్పుడు ప్రతిరోజు మాకు షూటింగ్ ఉండదు. 30 రోజులు అంటే 30 రోజులు షూటింగ్ ఉండదు. అంటే అందులో 10 రోజులు చేస్తాం అంతే. ఆ 10 రోజులు వచ్చిన దాంతోనే మేము నెలంతా బతకాలి. ఫ్యామిలీస్తో ఫీజులు కట్టుకోవడం కానీ, ఫుడ్ కానీ అన్నీ. అలాంటప్పుడు మాకు ఏ రోజు ఆ రోజు మాకు కాల్ షీట్ డబ్బులు ఇచ్చేస్తే మంచిదని మా అభిప్రాయం అండి. అది కూడా ప్రొడ్యూసర్ అందరూ గుర్తించి మా కష్టాన్ని గుర్తించి ఇప్పుడు చాలా లేటుగా వస్తున్నాయండి. మాకు పేమెంట్స్ అనేది వెంటనే రావట్లేదు. ఇప్పుడు చేసామంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది టైము. అప్పటి లోపల మళ్ళీ వేరే చోట అప్పులు తీసుకుంటున్నాం. అది రాగానే మళ్ళీ అక్కడ కట్టుకు ఇదే సరిపోతుందండి మా కార్మికులది. ప్లీజ్ దయచేసి ప్రొడ్యూసర్స్, హీరోస్ గారు అందరూ మాకు అర్థం చేసుకొని మా కష్టాన్ని గుర్తించి మాకు డైలీ వేజ్ వేతనాలు ఇస్తే మంచిదని మా అభిప్రాయం.